ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని యొక్క పితృవాత్సల్యాన్ని మరియు ఆయన హృదయంలో మన పట్ల ఉన్న అమితమైన ప్రేమను, కనికరాన్ని వివరిస్తుంది. దేవుడు కేవలం ఒక న్యాయాధిపతి మాత్రమే కాదు, ఆయన మనల్ని కన్న తండ్రి కంటే మిన్నగా ప్రేమించేవాడు. మన బలహీనతలు, మన కష్టాలు ఆయనకు తెలుసు. ఒక తండ్రి తన బిడ్డ పడిపోయినప్పుడు ఎలాగైతే జాలితో దగ్గరకు తీసుకుంటాడో, దేవుడు కూడా మన పట్ల అలాగే వ్యవహరిస్తాడు. లోకంలో తండ్రి ప్రేమ చాలా గొప్పది. ఒక కుమారుడు తప్పు చేసినా లేదా కష్టంలో ఉన్నా తండ్రి హృదయం ద్రవిస్తుంది. బిడ్డకు దెబ్బ తగిలితే తండ్రికి నొప్పి కలుగుతుంది. బిడ్డ ఆకలితో ఉంటే తండ్రి తట్టుకోలేడు. తన బిడ్డ ఎంతటి బలహీనుడైనా తండ్రి అతన్ని అసహించుకోడు, పైగా జాలిపడి ఆదరిస్తాడు. బైబిల్లో తప్పిపోయిన కుమారుడి ఉపమానాన్ని చూస్తే, ఆ కుమారుడు తండ్రి ఆస్తిని పాడు చేసి దరిద్రుడై తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతన్ని దూరం పెట్టలేదు. దూరం నుండి చూసి జాలిపడి పరుగెత్తుకెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దేవుని ప్రేమ కూడా అటువంటిదే. ప్రియులారా, దేవుడు జాలిపడడం అంటే కేవలం కనికరం చూపడం మాత్రమే కాదు, మన బలహీనతలను మనకంటే బాగా అర్థం చేసుకోవడం. ఉదాహరణకు, దావీదు పాపం చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను పంపి అతన్ని గద్దించాడు. కానీ దావీదు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి నేను పాపము చేసి తిని అని ఒప్పుకోగానే దేవుడు వెంటనే అతన్ని క్షమించారు. ఒక బిడ్డ తప్పు చేసి భయపడుతూ వచ్చి తండ్రికి నిజం చెప్తే ఆ తండ్రి బిడ్డ నిజాయితీని చూసి క్షమిస్తాడు. దేవుడు కూడా దావీదు పట్ల అదే జాలిని చూపారు. అలాగే ఇజ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉండి బాధపడుతున్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, నేను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, వారి వేదనలు నాకు తెలిసే ఉన్నవి అని. ఒక తండ్రి తన బిడ్డను బయట ఎవరో కొడుతుంటే చూస్తూ ఊరుకోలేడు. అలాగే తన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు జాలిపడి మోషేను పంపి వారిని విడిపించాడు. అయితే ఈ జాలి, ఈ దేవుని ప్రేమ ఎవరికి దక్కుతుంది? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి. భయభక్తులు అంటే దేవుడంటే గడగడ వనకడం కాదు, ఆయనను అమితంగా ప్రేమిస్తూ ఆయనకు విరోధంగా ఏదైనా చేయడానికి భయపడటం. మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఆయనను మన తండ్రిగా అంగీకరించి ఆయన మాటకు లోబడినప్పుడు మన ప్రతి కన్నీరు ఆయనను కదిలిస్తుంది. మన ప్రతి బాధ ఆయన హృదయాన్ని తాకుతుంది. మనకు భయభక్తులు ఉన్నప్పుడు మనల్ని కాపాడటం ఆయన బాధ్యతగా భావిస్తాడు. ఉదాహరణకు, యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పాపం చేసే అవకాశం వచ్చినా అతను దేవునికి భయపడి వెనక్కి తగ్గాడు. మనుషులు ఎవరు చూడకపోయినా తన పరలోకపు తండ్రి చూస్తున్నాడనే భయభక్తి అతనిలో ఉంది. యోసేపును అన్యాయంగా జైలులో వేసిన దేవుడు అతనికి తోడై ఉన్నాడు. చివరకు అతన్ని ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిని చేసి ఒక తండ్రిలా అతని గౌరవాన్ని కాపాడాడు. అలాగే అహాబు రాజు కాలంలో ఇజ్రాయేలీయులందరూ దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు ఏలియా ఒక్కడే భయభక్తులతో దేవుని పక్షాన నిలబడ్డాడు. కరువు వచ్చినప్పుడు అరణ్యంలో ఏలియా ఆకలితో అలమటిస్తున్నాడు. తండ్రి సేవకుడి ఆకలిని చూసి దేవుని హృదయం ద్రవించింది. ఉదయము సాయంత్రము కాకోలములను పంపి అతనికి రొట్టెను మాంసాన్ని ఇచ్చాడు. ఒక తండ్రి తన బిడ్డ ఆకలిని తీర్చినట్లుగా దేవుడు ఏలియాను పోషించాడు. ప్రియులారా, ఈరోజు మీరు ఒంటరిగా ఉన్నారని, మిమ్మల్ని పట్టించుకునేవారు ఎవరూ లేరని బాధపడుతున్నారా? దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని లేదా మీరు చేసిన తప్పులను బట్టి దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడని భయపడుతున్నారా? అయితే ఇది వినండి, ఆయన పరలోకపు తండ్రి. ఒక భూ సంబంధమైన తండ్రి కంటే కొన్ని కోట్ల రేట్లు అధికంగా ఆయన మిమ్మును ప్రేమిస్తున్నాడు. మీ మీద జాలి పడుతున్నాడు. మీ కన్నీళ్లు ఆయనకు కనిపిస్తున్నాయి. మీ హృదయ వేదన ఆయనకు తెలుసు. ఆయన దగ్గరకు ధైర్యంగా వెళ్ళండి. తండ్రి, నన్ను క్షమించు, నన్ను ఆదుకో అని అడగండి. ఆయన తన కౌగిలిలోకి మిమ్మల్ని చేర్చుకుంటాడు. మీ గాయాలను కట్టి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు నీవు నీ యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడుదువని, ఒక తండ్రి తన బిడ్డ పడిపోయినప్పుడు ఎలాగైతే జాలితో దగ్గరకు తీసుకుంటాడో నీవు కూడా మా పట్ల అలాగే వ్యవహరిస్తావని. నీవు జాలిపడడం అంటే కేవలం కనికరం చూపడం మాత్రమే కాదు, కానీ మా బలహీనతలను మాకంటే బాగా అర్థం చేసుకుంటావని తెలియజేశావు.
తండ్రి నీకు స్తుతులు. దేవా, నీ జాలి, నీ ప్రేమ, నీ యందు భయభక్తులు కలిగి ఉండే వారికే గనుక, నీ యందు భయభక్తులు అంటే గడగడ వనకడం కాదు, కానీ నిన్ను అమితంగా ప్రేమిస్తూ నీకు విరోధంగా ఏదైనా చేయడానికి భయపడడం గనుక మేము అలాగుండుటకు సహాయము దయచేయమని, యోసేపుకు తోడై ఉన్నట్టుగా, ఏలియాకు తోడై ఉన్నట్టుగా మాకు కూడా తోడై మా జీవితాల్లో నీ కార్యాలు జరుగుటకు కృపచూపమని, అన్ని విషయాల్లో నీకు విధేయత చూపే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.